హాయ్! ఇవాళ నేను మీకు వాల్ బాల్స్‌లో ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఇష్యూ. యోధా రేస్‌లో నేను చేస్తున్నప్పుడు ఓన్లీ 15 రెప్స్ చేశాను ఔట్ ఆఫ్ 75. రిమైనింగ్ అంతా నా పార్ట్నర్ చేశాడు. అంటే అట్‌లీస్ట్ నేను 45 చేశా. బట్ అన్నీ నో రెప్ కౌంట్ వచ్చాయి. ఇమాజిన్ గైస్ ఐ యామ్ 5.2 ఫీట్ అండ్ నేను 9 ఫీట్‌కి 6 కేజీ బాల్‌తో చేయాలంటే దట్ టు లాస్ట్ స్టేషన్ ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ డిఫికల్ట్. నా వల్ల అవ్వలేదు. ట్రై చేశా కానీ అవ్వలేదు. సో దిట్ ఈస్ మై మిస్టేక్ బికాస్ ఐ డెంట్ ప్రాక్టీస్ వెల్. ఓన్లీ 10 days ప్రాక్టీస్ చేసి లాస్ట్ మూమెంట్లో స్లాట్ దొరికింది కదా అని ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై. సో నౌ ఆ మిస్టేక్స్ నుంచి ఇంప్రూవ్ చేసుకున్నది నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ మీరు 6 కేజీ బాల్తో చేయక్కర్లేదు. ఫస్ట్ 4 కేజీస్ బాల్ తీసుకోండి. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్ యువర్ షోల్డర్ స్ట్రెంత్. షోల్డర్ వర్కౌట్స్ అన్నీ చేయండి. కొంచెం షోల్డర్ స్ట్రెంత్ వచ్చాక లెట్స్ గో ఫర్ వాల్ బాల్స్. సో వాల్ బాల్స్లో కొంచెం స్కియర్జ్ మీకు గుర్తుందా? నేను ఇలా నీ బెండ్ చేసి కావ్స్ ఇలా రేస్ చేస్తా కదా ఎవ్రీ రెప్లో. ఆ ఫామ్ గుర్తుపెట్టుకున్నారు కదా. సో నౌ దానికి వెళ్ళే ముందు ఫస్ట్ షోల్డర్ స్ట్రెంత్. ఈ బాల్ని ఇలా క్యాచ్ చేసి ఇలా పట్టుకోండి. రైట్? ఇది కూడా కష్టంగా ఉన్న వాళ్ళకి స్లైట్ నీ బెండ్, పుష్ చేసేటప్పుడు కాఫ్స్ రేస్ లైక్ దిస్. వన్ మోర్ టైం లైక్ దిస్. సో కొంతమందికి బాల్ వేయడం కూడా డిఫికల్టే బికాస్ ఆఫ్ వీక్ షోల్డర్ స్ట్రెంత్. అలాంటి వాళ్ళకి బాస్కెట్బాల్ ఐడియా ఉంది కదా మీకు. బాస్కెట్బాల్లో కింద ఇలా పట్టుకుంటారు, పైన ఇలా పట్టుకుంటారు. దీని నుంచి ఎక్స్ప్లోజివ్ పవర్తో పైకి ఇలా పుష్ చేస్తారు. సో లెట్స్ ట్రై దట్ ఫామ్. నేను పర్సనల్గా అదే ఫామ్ ఫాలో అవుతా లైక్ బాస్కెట్బాల్. బికాస్ నా స్ట్రెంత్ ఏంటి? రైట్ హ్యాండ్. అలా మీకు లెఫ్ట్ అయితే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. ఇట్స్ అప్ టు యూ. బట్ మై ఫామ్ ఈజ్ లైక్ దిస్. క్యాచ్ పట్టుకునేటప్పుడు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిస్ట్ మీద క్యాచ్ పట్టుకోకుండా ఆ పవర్ ఏదైతే ఉందో రిటర్న్ వచ్చేటప్పుడు హ్యాండ్ మొత్తం ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా క్యాచ్ పట్టుకోండి. నౌ ఇలా మీరు రోజు 20 రెప్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ అవుతారు. మీరు స్టాండింగ్లో 8 feet వేయగలిగితే మీరు స్క్వాట్ చేసినప్పుడు 9 feet వేయొచ్చు, 10 feet కూడా వేయొచ్చు. మీకు ఇప్పుడు డెమో చూపిస్తా. దిస్ ఈజ్ మై స్టాండింగ్ పవర్. Now I will show you in a squat. Did you see the difference? One more time. This is my standing. Now ఇప్పుడు మీరు లైవ్లో చూసారు కాబట్టి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. వీక్ 2, వీక్ 3 ఇంప్రూవ్ అవుతారు. దెన్ వీల్ ఇంక్రీజ్ ద వెయిట్ బాల్ అండ్ ఒకేసారి మనం 100 కూడా చేయగలుగుతాం టు ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అండ్ టు మేక్ అవర్ పార్ట్నర్ హ్యాపీ. So let's go guys, practice చేయండి and if it works don't forget to text me.